నమస్తే. బాబాయ్ వర్సెస్ అబ్బాయి అక్టోబర్ 19th 2023న భగవంత్ కేసరితో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి హ్యాట్రిక్ హిట్ కొట్టినటువంటి ఒక బాలకృష్ణ సేమ్ మళ్ళీ అదే ఊపులో మళ్ళీ దసరాకి కానుగ్గా కొత్త సినిమా 109తో రాబోతున్నాడా అనేటువంటి క్వశ్చన్స్ అయితే కొంత ఏర్పడుతున్నాయి. అది కూడా ఖచ్చితంగా దసరాకే మళ్ళీ సేమ్ సెంటిమెంట్తో రాబోతున్నాడు అనే వార్తలు అయితే వస్తున్నాయి. అయితే మామూలుగా ముందే రిలీజ్ కావాల్సినటువంటి ఒక దేవర ఎందుకని మళ్ళీ దసరాకి షిఫ్ట్ అయింది? సో ఇది ఏదైనా కావాలని చేస్తున్నటువంటి ఒక పని లేదా ఏంటి అనే దాని గురించి ఇప్పుడు చూద్దాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, బాబాయ్ వర్సెస్ అబ్బాయి అని చెప్పేసి అంటూ వస్తున్నాం. ఇటీవల కొన్ని రోజుల క్రితం కూడా బాలయ్య గారు ఐ డోంట్ కేర్ బ్రో అంటూ కొన్ని వ్యాఖ్యలు కూడా మనం చూసాం జూనియర్ ఎన్టీఆర్ పైన. అయితే లాస్ట్ 2023 అక్టోబర్ 19th రిలీజ్ అయినటువంటి ఒక భగవంత్ కేసరి హ్యాట్రిక్ హిట్తోని బ్లాక్ బస్టర్ తీసుకువెళ్ళింది. సో సేమ్ అదే ఊపులో ఇప్పుడు మళ్ళీ ఖచ్చితంగా దసరాకి రిలీజ్ చేయాలనే ఆలోచనలో 109 టీం ఉన్నట్టు కొంత తెలుస్తుంది. కానీ దేవర ముందే ఏప్రిల్లోనే రావాల్సినటువంటి దేవర అక్టోబర్కి షిఫ్ట్ అవ్వడానికి ఇది కావాలనే చేస్తున్నటువంటి పని అని కొంత ఫిలిం నగర్లో గుసగుసలాడుతున్నారు. దాని గురించి మీరు ఏం చెప్తారు? అంటే కావాలని చేసి మనం చెప్పలేము. ఇది కాకతాళీయంగా జరిగి ఉండొచ్చు కదా, కావాలని చేసింది మనం అనుకోలేము. కారణం ఏంటంటే అంటే బాబాయ్ వచ్చేసి అబ్బాయి మీరు అంటున్నారు కాబట్టి మొన్న ఎన్టీ రామారావు గారి వర్ధంతి సందర్భంగా అక్కడ నివాళులు అర్పించడానికి ఎన్టీఆర్ గారి ఘాట్ వద్ద వీళ్ళు వెళ్ళినప్పుడు అక్కడ ఫ్లెక్సీలు ఉన్నప్పుడు జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు అవి ఇక్కడ తీసేయని బాలకృష్ణ అనడంతో కూడా అంటే వీళ్ళిద్దరి మధ్యలో బాగా అంటే ఇది సందర్భం కాదు, ఇది శుభకార్యం కాదు అనే యాంగిల్లో కూడా బాలయ్య అన్నారు అనేది వస్తుంది. అక్కడ అదే టైం కావాలనే ఫ్లెక్సీలు పెట్టారనేది కూడా వచ్చింది. అంటే వ్యక్తిగతంగా గ్యాప్ ఉంది కాబట్టి సినిమాల పరంగా కూడా కావాలనే వీళ్ళు పోటీ పడబోతున్నారా అనేది టాక్ నడుస్తుంది. కానీ అది కాకతాళీయం అని నేను అనుకుంటున్నా. అంటే కొన్ని సారూప్యాలు ఉన్నాయి. దేవరకిను ఈ సినిమాకి విషయానికి వచ్చేసరికి NBK 109కి వచ్చేసరికి ఇది 3 గెటప్ల సినిమా అంటున్నారు బాలయ్య బాబుది. అంటే 1980 బ్యాక్డ్రాప్లో సాగి డ్యూయల్ రోల్స్ అంటున్నారు, 3 గెటప్లు ఉంటాయి అంటున్నారు. అది కూడా చాలా వెరైటీ గెటప్స్ అని చెప్పి అంటున్నారు. ఇక దేవర సినిమాకి వచ్చేసరికి దాంట్లో కూడా డ్యూయల్ రోలు 3 గెటప్లు జూనియర్ ఎన్టీఆర్ అంటున్నారు. అలాంటి సారూప్యాలు అయితే ఉన్నాయి. అలాగే మ్యూజిక్ డైరెక్టర్ల పరంగా చూసుకుంటే అనిరుద్ధ్ రవిచంద్రన్ దేవరకి, దీనికి వచ్చేసరికి దేవిశ్రీ ప్రసాద్ తమన్తో చేయించుకున్న బాలయ్య బాబు దేవిశ్రీ బాబుకి మారిపోయి ఈ సినిమాకి వచ్చేసరికి. అంటే కొన్ని సారూప్యాలు అయితే ఉన్నాయి సినిమాల పరంగా. మరి ఎవరితో పోటీ పడుతున్నారు అనేది కాలమే నిర్ణయించాలి. కానీ అంటే ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది కాబట్టి దీని రిలీజ్ డేట్ కూడా వీళ్ళు ప్రకటించాల. దేవరికి అయితే ప్రకటించారు, ముందు ఏప్రిల్ అనుకున్నారు, తర్వాత అక్కడి నుంచి దసరాకి షిఫ్ట్ అయిపోయారు. మరి ఒక మంచి డేట్ చూసుకోవాలి కాబట్టి బాలయ్య బాబు కూడా ఆ టైంకే రాబోతున్నారా అని అనుకోవాల్సి వస్తుంది. చెప్పాలంటే దేవర ఎప్పుడో సినిమా స్టార్ట్ అయింది షూటింగ్, NBK 109 ఈ మధ్యనే స్టార్ట్ అయింది. అది సో మొత్తానికి బాబాయ్ వర్సెస్ అబ్బాయి అనేటువంటి ఒక వ్యాఖ్యలు మాత్రం బాగా ట్రోల్ అవుతూ వస్తున్నాయి. అది కాక బాబీ 109 చాలా ఫాస్ట్గా మూవీ ఇప్పుడు చాలా తెరవేగంగా జరుగుతుందని చెప్పేసి అంటున్నారు. సో ఇంత వేగంగా జరుగుతున్నటువంటి ఒక సినిమా పైన అది కాక ఎలక్షన్స్ బిఫోర్ రిలీజ్ చేస్తారేమో అన్నట్టు కొన్ని అంచనాలు కూడా ఉన్నాయి. సో ఎలక్షన్స్ బిఫోర్ రిలీజ్ అయ్యే అవకాశం ఉందా, లేదా ఖచ్చితంగా అక్టోబర్లోనే మళ్ళీ ఈ 109 ఉండబోతుంది అనుకోవచ్చు? ఇక్కడ అబ్బాయి కన్నా బాబాయ్ స్పీడ్ ఎక్కువ ఉంది. అవును, అది ఒప్పుకొని తీరాల్సిందే. ఎందుకంటే ఇది దేవర ఎప్పుడో స్టార్ట్ అయిందని చెప్పాం, కానీ ఇది మొన్న మధ్యన స్టార్ట్ అయింది. లాస్ట్ ఇయర్ స్టార్ట్ అయిన సినిమాగా చెప్పొచ్చు మనం. లాస్ట్ ఇయర్ ఎండింగ్లో ఇది స్టార్ట్ అయింది. కానీ బాబాయ్ చాలా స్పీడ్గా షూటింగ్ కంప్లీట్ చేస్తున్నారు. ఎంత స్పీడ్గా చేసినా సినిమా క్వాలిటీ పరంగా చూసుకోవాలి కాబట్టి ప్యాడింగ్ కూడా భారీ ప్యాడింగ్ ఉంది కాబట్టి దుల్కర్ సల్మాను, బాబీ డియోలు, అలాగే హీరోయిన్ల పరంగా చూసుకుంటే రకరకాల పేర్లు వినిపిస్తున్నాయి. పాయల్ రాజ్పూత్ కూడా ఉందంటున్నారు, మీనాక్షి చౌదరి ఉందంటున్నారు, త్రిష ఉందంటున్నారు, అలాగే బోరసి రౌతేలా ఉందంటున్నారు. ప్యాడింగ్ కూడా పెద్ద ప్యాడింగే. పాటల పరంగా DSP మ్యూజిక్ అంటే పాటల పరంగా కూడా కేర్ తీసుకుంటారు. ఎంత తీసుకున్నా బాబాయ్ ఎన్నికల ప్రచారంలో పాల్గొనాల్సి రావడం వల్ల బాలయ్య బాబు అందువల్ల తన పార్ట్ వరకు వేగంగా చేద్దామనే ఉద్దేశంతో కూడా కావచ్చు. ఆ తర్వాత ఏప్రిల్లో ఎప్పుడో ఎన్నికలు జరిగిన తర్వాత మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబరు ఎట్టైనా కొంత ఉంటుంది. పెద్ద సినిమా ప్యాన్ సినిమాగా చేయాలంటే మాత్రం కంపల్సరీ కావాలి. అది కాకతాళీయంగానే ఢీకొంటే మాత్రం కాకతాళీయమే కావచ్చు, కానీ కావాలనేది కాదు. కాకపోతే అబ్బాయికి బాబాయికి మళ్ళీ పోటీ జరుగుతుందని అనుకోవచ్చు.
అది ఇంట్రెస్టింగ్ అంశంగా చెప్పాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ బాలకృష్ణకు వచ్చేసరికి ఇది ఫస్ట్ ఏమంటారు అనమాట పాన్ ఇండియా మూవీ అనుకోవచ్చు. ఇక్కడికి వచ్చేసరికి జూనియర్ ఎన్టీఆర్ ఇంతకుముందు సెకండ్ మూవీ అనుకోవచ్చు. ఎందుకంటే RRR తర్వాత మళ్ళీ పాన్ ఇండియా మూవీ ఏది అంటే ఖచ్చితంగా ఇప్పుడు దేవరా అనుకోవచ్చు. సో దేవరా వర్సెస్ ఇక్కడికి వచ్చేసరికి 109 రెండు పాన్ ఇండియా మూవీస్. సో ఇద్దరు కూడా అక్కడికి వచ్చేసరికి RRRలో అక్కడ రామ్ చరణ్తో పాటు నటించాడు ఇక్కడ జూనియర్ ఎన్టీఆర్. ఇక్కడ సింగిల్గా వస్తున్నాడు, ఇక్కడ కూడా ఇంకో సింగిల్. సో రెండు సింగిల్ సింహాలు ఒకేసారి వస్తే ఎలా ఉంటుంది అనుకోవచ్చు. నిజంగానే ఇది ఇంట్రెస్టింగ్ అంశమే. ఎందుకంటే బాలయ్య బాబు ఏమో హిట్ల మీద హిట్లతో దూసుకెళ్ళిపోతున్నారు. ఎన్టీ రామారావు గారు 60 ఏళ్ల పైబడిన తర్వాత ఎలాంటి హిట్లు వచ్చినాయో ఆ తరహాలోనే బాలయ్య బాబు జెట్ స్పీడ్తో ముందుకెళ్ళిపోతున్నారు. అబ్బాయి కన్నా కుర్ర హీరో కన్నా చాలా వేగంగా సినిమాలు చేస్తున్నారు. ఆ విధంగా చూసినా బాలయ్య బాబు ముందున్నారని అనుకోవాలి జూనియర్ ఎన్టీఆర్ కన్నా. అక్కడికి వచ్చేసరికి ఇక్కడ బాబీ కొల్లి కూడా బాలయ్య బాబు విషయంలో ఇది ఫ్యామిలీ డ్రామా అని చెప్తున్నారు, ఎమోషన్స్ ఉంటాయి అంటున్నారు. ఒక వృద్ధ క్యారెక్టర్ మాత్రం స్పెషల్గా ఉంటుందని చెప్పి అంటున్నారు ఈ సినిమాకి వచ్చేసరికి. ఆ గెటప్ల పరంగా చూసుకుంటే 1980s నుంచి స్టాకే కథ కాబట్టి మనం చెప్పలేము అది ఎట్లా ఉంటుంది ఏంటి అనేది. ఇక దేవరకు వచ్చేసరికి అది కూడా దాంట్లో కూడా జూనియర్ ఎన్టీఆర్ డ్యూయల్ రోలా ఇంకా ట్రిపుల్ రోల్ అనే ప్రచారం కూడా సాగుతుంది. 2 పాత్రలా 3 పాత్రలు అని తెలియదు కానీ మొత్తానికి అది 2 భాగాలుగా సినిమా రాబోతుంది కాబట్టి ఆ సినిమా 2 భాగాలు ఉంటుంది, ఈ సినిమా 1 భాగం ఉంటుంది. ఇక్కడ 2 ఉన్నాయి. ఒకవేళ ఇది కూడా 2 భాగాలు చేస్తారేమో మనం చెప్పలేము కూడా. ఒకవేళ కథాపరంగా అలా రిక్వైర్మెంట్ ఉంటే ఈ మధ్యకాలంలో ప్రతి సినిమాకి వెనకాల హిట్ అయిన తర్వాత కొనసాగింపు ఉంటుందని ముందుకు వేసుకుంటున్నారు కాబట్టి బాబీ కొల్లి మరి ఆ ప్రయత్నం ఏం చేస్తున్నారో మనకు తెలియదు. దేవరకు వచ్చేసరికి కొరటాల శివకు వచ్చేసరికి అంతకుముందు ఇప్పుడు ఆయన హిట్ల మీద ఉన్న ఆయన ఒక్కసారిగా డమాలకు పడిపోయాడు. ఆయన గ్రాఫ్ పడిపోయింది. పడిపోయినా కానీ అతని మీద కొద్దిగా మంచి రైటర్ అనే నమ్మకం ఉంది కాబట్టి ఎన్టీఆర్ కూడా జనతా గ్యారేజ్ తర్వాత మళ్ళీ కొరటాలకి అవకాశం ఇవ్వటం కానీ ఆ సినిమా మేకింగ్ పరంగా క్వాలిటీలో రాజీ పడకుండా ఎన్టీఆర్కి మళ్ళీ హిట్ ఇవ్వాలని తప్పంతోనే ఆ డైరెక్టర్ కూడా కష్టపడుతున్నాడు. కొన్ని సారూప్యాలు అయితే ఉన్నాయి. అక్కడ జాన్వీ కపూర్ మరి బాలీవుడ్ నుంచి వచ్చిన ఫస్ట్ టైం కాంబినేషన్ తెలుగులో ఫస్ట్ టైం అనుకోవాలి. ఇలాంటి కాంబినేషన్స్లోనే ఆ సినిమా ఉంది కాబట్టి చూడాలి ఇది ఎట్లా ఏ మేరకు ఇది అవుతుందనే చూడాలి. సో మొత్తానికి ఇక్కడ ఫ్యామిలీకి సంబంధించిన ఇష్యూస్ కూడా ఇంతటి ఇష్యూని రేపుతుంది, ఇంత డిస్కషన్ని రేపుతుందని చెప్పేసి కూడా అంటున్నారు. నిజంగా ఫ్యామిలీ ఇష్యూస్ ఉండడం వల్లనే ఇంత పెద్ద హైప్ జరుగుతుంది అనుకోవచ్చా ఈ 2 సినిమాల పైన? అంతే కాబట్టి అనుకోవచ్చు. ఒకవేళ మీరు అన్నట్టుగా ఇది కావాలని జరిపారా అంటే అవకాశం ఉంటుందిగా. ఇప్పుడు ఎందుకంటే ఏప్రిల్లో రిలీజ్ అంత విఎఫ్ఎక్స్ వర్క్ అని చెప్తున్నారు వాళ్ళు, విఎఫ్ఎక్స్ వర్క్ అవ్వలేదని. ఈ రోజుల్లో విఎఫ్ఎక్స్ వర్క్ కోసం అంత టైం కూడా తీసుకునే పరిస్థితి కనపట్ల. ఎందుకంటే చాలా ఫాస్ట్గా చేస్తున్నారు, విఎఫ్ఎక్స్ వర్క్ కోసం చేస్తున్నారు. మరి ఏ కారణం వల్ల 2 పార్ట్లుగా సినిమా అంటే ఒక పార్ట్ అయిపోయి ఉండాలిగా, ఈ పాటకి ఎప్పుడో స్టార్ట్ అయింది సినిమా కదా. అంటే కుర్ర హీరోలు ఒకవేళ వెనకబడిపోతున్నారు సీనియర్లతో పోల్చుకుంటే, ఎందుకు కుర్ర హీరోలు అంత స్లోగా సినిమాలు చేస్తున్నారు అనే ప్రశ్న కూడా ఇక్కడ వస్తుంది. ఏదేమైనా కానీ ఈ 2 సినిమాలు ఢీకొనే అవకాశాలు లేకపోలేదు. ఎందుకంటే దసరాకి అంటే మంచి టైం అది. సంక్రాంతి ఎలాగో దసరా అనే టైం అది మంచి టైము. ఆ టైంకి వీళ్ళు ముందే ఖర్చు వేశారు కాబట్టి మళ్ళీ థియేటర్లు ఇష్యూ, మళ్ళీ పంచాయతీలు ఇవన్నీ జరుగుతాయి. ఎట్లాగో సినిమా రిలీజ్ టైంకి వచ్చేసరికి పంచాయతీలు జరుగుతాయి. మరి బాలయ్య బాబు ఆ టైంకి వస్తారా ఇంకా ముందే వస్తే మళ్ళీ అబ్బాయి కన్నా స్పీడ్గా ఉన్నాడు అంటారు. ఆ మాట కూడా అంటారు, అబ్బాయి కన్నా బాబాయ్ చాలా స్పీడ్గా ఉన్నాడు, హిట్ల పరంగా దూసుకుపోతున్నాడు, ఎప్పుడో స్టార్ట్ అయిన సినిమా ఇంకా రిలీజ్ అవ్వలేదు, ఈ విధంగా కంపారిజన్ వస్తుంది. ఏదేమైనా ఒక వారంలో 2 కత్తులు ఇవ్వమంటారు కదా, మరి ఎట్లా ఉంటుందో చూడాలి. సో చూద్దాం సార్. మొత్తానికి ఈ దసరాకి ఇద్దరు నందమూరికి సంబంధించినటువంటి ఒక సింహాలు దిగితే ఎలా ఉంటుందో చూద్దాం మరి. సో ఇదండి మొత్తానికి ఇది నిజంగానే దసరాకి 2 సినిమాలు రిలీజ్ అవుతాయా లేదనేది కరెక్ట్గా చెప్పలేం, కానీ మ్యాక్సిమం 2 షూటింగ్ పార్ట్స్ కంప్లీట్ అయ్యేసరికి అదే దసరా టైం రాబోతుంది. నిజంగా 2 సినిమాలు రిలీజ్ అయితే ఎలాంటి పరిస్థితి ఉంటుందో వెయిట్ చేసి చూడాల్సి. థ్యాంక్ యూ.